పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆతులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఎన్ని బాధలన్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా ఆయన మాట చాలు, ఆయన మాట చాలు నీ జీవితంలో. ఆయన నీకు తోడుగా ఉంటే, ఆయన నీకు సహాయం చేస్తే, ఆయన నిన్ను నడిపించే దేవుడుగా ఉంటే నీ జీవితంలో ఎన్ని కోల్పోయినా, ఏది కోల్పోయినా మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కోల్పోయినవన్నీ మరలా దేవుడు అనుగ్రహించే దేవుడు. నీవు నష్టపోయినవన్నీ మరలా దేవుడు అనుగ్రహించే దేవుడు. నీ శాపంలో ఉన్నావేమో, నీవు ఇతరులను ద్వేషించి శాపంలో ఉన్నావేమో, ఇతరులను పాపములో ప్రేమించి వ్యక్తులుగా ఉన్నావేమో, ఇతరుల పట్ల అసూయ కలిగి ఉన్నావేమో. నేను మన దేవుని మాట చాలు నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పగిలినా కడలి పాలైనను ఆశలు అనగారినా బ్రతుకునావా కడలి పాలైనను అలలు ముంచి వేసినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే ఆస్తులన్నీ పోయినా
ఇచ్చిన దేవుడు మనుషులు ద్వేషిస్తున్నారేమో, మనుషులు అవమానిస్తున్నారేమో, రక్త సంబంధాలు వదిలిపెట్టేస్తున్నారేమో, ఆస్తులన్నీ పోయినాయేమో, అన్నీ కోల్పోయేవేమో. దేవుడు మరలా యోబును లేపిన దేవుడు. యోబు కోల్పోయినవన్నీ మరలా ఇచ్చాడు. యోబు కోల్పోయినవన్నీ మరలా దేవుడు ఇచ్చాడు. మరలా నీకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని స్తుతిద్దాం. థాంక్ యూ లార్డ్. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఈ ఆరాధనలో దేవుడు తన ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడు. లైవ్ లో యూట్యూబ్ లో చూసే మా ఆత్మీయ బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో నూతన కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో నూతన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కష్టాల్లో శ్రమల్లో పడిపోయి, ఇబ్బందుల్లో పడిపోయి, నాన్న మరెవరు సహాయం చేయట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదని వేదనతో ఆ వేదనలో ఉన్నావా? రోదన చెందుతున్నావా? యవనస్తులారా, యవన బిడలారా, డ్రగ్స్కి, మద్యానికి, గుట్కాలకు, పాన్ వర్గాలకు, చెడు వ్యసనాలకు, చెడు స్నేహితులతో మీరు అలవాటు పడ్డారేమో. దినమున మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దినమున మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు నీ తల్లిదండ్రుల ప్రార్థన వింటున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ వ్యసనములన్నిటి నుండి విడిపించే నాయకుడు ఆయన. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నామేమో, నీ స్నేహితులు సహాయము చేయట్లేదేమో. దినమున దేవుడు లేకపోతున్నాడు. నీకు సహాయం చేసేవారిని లేకపోతున్నాడు. తల్లిదండ్రుల కష్టాలను, తల్లిదండ్రులు ఎంతో శ్రమలు పడి, ఇబ్బందులు పడి మిమ్మలను ఉత్తీర్ణులను చేస్తే, ప్రయోజకులను చేస్తే తల్లిదండ్రులకు అవమానకరంగా జీవిస్తున్నారేమో. దినమున దేవుడు దర్శిస్తున్నాడు. హాస్పిటల్లో, వృద్ధాప్యంలో అనేకమైన రోగములతో బాధపడుతున్న ప్రజలందరికీ విడుదలిస్తున్నాడు. రోగములతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు విడుదలిస్తున్నాడు. లైవ్ లో చూస్తున్న ప్రజలారా, విడుదల, మీకు విడుదల. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని సంపూర్ణ స్వస్థతిస్తున్నాడు. సంపూర్ణ విడుదలిస్తున్నాడు. నీకు విడుదలిచ్చే దేవుడు ఉన్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఈ లోకంలో ఎవరు నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా.
ఆయన కన్నీటిని తుడిచే దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు.